వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు అమ్మాయిలను ఎక్కువగా వేధించే సమస్యల్లో ఇది కూడా ఒకటి. అయితే వాటిని వదిలించుకునేందుకు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నప్పటికీ అవి టెంపరరీ మాత్రమే. అయితే చాలామంది మార్కెట్లో హెయిర్ రిమూవల్ క్రీమ్స్ని కానీ రేజర్స్ని కానీ ఉపయోగించి అవాంఛిత రోమాలను తీసివేస్తూ ఉంటారు. అయితే ఈ విధానంలో వెంట్రుకలు అనేవి మళ్ళీ తిరిగి వెంటనే వస్తాయి. ఇక లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ ట్రీట్మెంట్లో అయితే వెంట్రుకల పెరుగుదలను ఎక్కువ కాలం పాటు పెరగకుండా ఉంచుకోవచ్చు. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు, ఎందుకంటే దీని ఖర్చు చాలా ఎక్కువ. అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారికి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది అంతగా ప్రభావం కూడా చూపదు. అయితే ఇటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో అవాంఛిత రోమాలను తొలగించి అది కూడా శాశ్వతంగా తొలగించుకుని ఒక మంచి టిప్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ టిప్ కోసం మీరు ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం కూడా ఉండదు. మరి ఆ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది పటిక. ఇది పటిక బెల్లం కాదు, దీన్ని హిందీలో ఫిట్కరీ అంటారు, అలాగే ఇంగ్లీష్లో ఆలం అని అంటారు. పటిక అనేది ఒక యాంటీసెప్టిక్ అన్నమాట. దీన్ని ఎక్కువగా నీటిని శుభ్రం చేయటానికి కానీ అలాగే షేవింగ్ చేసుకున్న తరువాత ఎక్కువగా ఈ పటికను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ పటికతో మన అన్వాంటెడ్ హెయిర్ను ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మీరు ఒక చిన్న పటికను తీసుకొని దీన్ని మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పటిక పౌడర్లో ఇప్పుడు మనం కలపవలసింది రోజ్ వాటర్. మీరు ఇందులో రోజ్ వాటర్ కానీ మీ దగ్గర పన్నీరు కనుక ఉంటే పన్నీరునైనా కలుపుకోవచ్చు. పటిక పొడి అనేది రోజ్ వాటర్లో బాగా మిక్స్ అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు పటిక రోజ్ వాటర్ అనేది బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మనం ఒక కాటన్ బాల్ని తీసుకొని కాటన్ బాల్తో మీరు ఏ ప్రదేశంలో అయితే మీ అన్వాంటెడ్ హెయిర్ను రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో మీ ముఖం, చేతులు ఇంకా అలాగే మీ ప్రైవేట్ బాడీ పార్ట్స్లో ఇలా కాటన్తో చక్కగా ఒక లేయర్ లాగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి. ఇలా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మీరు మళ్ళీ సెకండ్ లేయర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మీరు కనీసం 1 గంట పాటు ఈ మిశ్రమాన్ని మీ శరీరంపై ఇలాగే ఉంచేసేయాలి. అయితే మీది కనుక సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు 30 నిమిషాల కన్నా ఎక్కువగా ఈ మిశ్రమాన్ని ఉంచుకోకండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు 30 నిమిషాలు మాత్రమే ఉంచుకోవాలి. నార్మల్ స్కిన్ వాళ్ళు 1 అవర్ వరకు ఇలాగే ఉంచుకొని తరువాత చల్లని నీటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ టిప్ ఏదో కొత్తగా ఉంది అనుకోకండి. ఇది ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న టిప్. ఆయుర్వేదం పరంగా పటిక అనేది అవాంఛిత రోమాలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు వారానికి 3-4 సార్లు ఈ పటిక మిశ్రమాన్ని అప్లై చేసుకుంటూ ఉంటే మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది పెరుగుదల శాశ్వతంగా ఆగిపోతుంది. అంటే బట్టతల మీద కనుక ఎలా అయితే హెయిర్ గ్రోత్ ఉండదో అలాగే అన్వాంటెడ్ హెయిర్ ప్రదేశంలో కూడా హెయిర్ అనేది గ్రోత్ లేకుండా పటిక మిశ్రమం అనేది చేస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.